దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో మనము అబ్రహాం యొక్క చరిత్రను మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గురించి, అబ్రహాంలో ఉన్న విశ్వాసం గురించి మనందరం కూడా ఎరిగి ఉన్నాం. అయితే ఒక సందర్భంలో సొదొమ గొమొర విషయమై సొదొమ గొమొరని ఆయన నాశనం చేయబోతున్నాడని, సొదొమ గొమొరలో పాపం విస్తరించిపోతూ అక్కడ పురుషులు స్త్రీలు అన్న భేదము లేకుండా వారు అలాంటి వ్యభిచారములో వారు ఉంటున్న పరిస్థితుల్లో, అలాంటి పాపములో ఉంటున్న పరిస్థితుల్లో, ఆ యొక్క ఉగ్రతను అక్కడికి తీసుకొని వస్తున్న పరిస్థితుల్లో ఆ విషయం అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహాం గారు యొక్క లోతు కుటుంబము అక్కడ సొదొమ గొమొరలో ఉంటుందన్న సంగతి ఆయన తెలుసుకొని లోతు కుటుంబం రక్షింపడటానికి ఎంతో ఆయన ప్రార్థన చేసి ఆ ఉగ్రత నుంచి లోతు కుటుంబము బయటికి రావటానికి ఆయన ప్రార్థన ఒక కారణంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు యొక్క రెండో రాకడ ఉన్నది అని తెలిసిన క్రైస్తవులు ఎంతమంది కుటుంబం కోసము, ఆ కుటుంబంలో రక్షణ పొందిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారో మనం ప్రశ్న వేసుకొని మన కుటుంబము రాకడలు ఎత్తబడి కుటుంబంగా ఉండాలని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన